హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ కుక్ అండ్ లర్న్. మా అమ్మ చేసిన డ్రై మటన్ కర్రీ రెసిపీ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఎంతో బాగా వచ్చింది. నాకైతే ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ఈ వాటర్ బాయిల్ చేశాను అన్నట్టు. కొద్దిగా వాటర్ బాయిల్ చేసి అందులో ఈ డ్రై మటన్ వేసేసి కొద్దిగా 10 minutes వరకు బాయిల్ చేసేసాను. నెక్స్ట్ అందులోనే కుక్కర్ పెట్టేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్, మసాలాలు, సాజీరా, చెక్క, లవంగాలు వేసి అందులోనే ఆనియన్ పెద్దదైతే ఒకటి, చిన్నదైతే 2 పొడుగ్గా కోసేసి అందులో వేసేసి ఫ్రై చేస్తున్నాను అన్నట్టు. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి అందులోనే చూడండి బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. అందులోనే అల్లం పేస్ట్ ఒక స్పూన్, 1.5 స్పూన్ అల్లం పేస్ట్ వేసేసి కలిపేసి అందులోనే మింట్ లీవ్స్ కూడా అందులోనే వేసేసి అవి కూడా ఆయిల్లోనే ఫ్రై చేసేసి నెక్స్ట్ అందులో ఇవి మటన్ ఉన్నాయి కదా, మనం వాటర్లో బాయిల్ చేసినాయి అవి వీటిలో వేసేస్తున్నాను అన్నట్టు. డైరెక్ట్గా పోపులోనే ఆ మటన్ మొత్తం వేసేసాక, ఇది డ్రై మటన్ కాబట్టి మనం నార్మల్గా మటన్ ఎలా చేస్తామో ఇది కూడా అలానే కుక్కర్లో వేసి విజిల్ వచ్చే వరకు 3-4 విజిల్స్ వచ్చే వరకు మనము బాయిల్ చేయాలన్నట్టు. దీంట్లోనే డైరెక్ట్గా బయట బాయిల్ చేస్తే చాలా టైం పడుతుంది. కుక్కర్లోనే చాలా బాగా ఫ్రై అయిపోతుంది. అందులోనే సాల్ట్ వేస్తే ఆ పీసెస్కి మంచిగా పట్టి ఫ్రై అయిపోతుంది అన్నట్టు. ఆయిల్లోనే ఫస్ట్ ఫ్రై చేసేసి అందులోనే పసుపు, కొద్దిగా కారం కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. కారం కూడా 2 స్పూన్స్ వరకు కారం కూడా వేసేసాక మొత్తం ఆ కారం, పసుపు, ధనియా పౌడర్, సాల్ట్ అంతా పీసెస్కి మంచిగా పట్టేలాగా కలిపేసి కొద్దిగా ఫ్రై చేసేసి ఆయిల్లోనే నెక్స్ట్ అందులో టమాటాలు 3 కొయ్యచ్చు, 3 లేదా 4 అన్న టమాటాలు మీ చాయిస్ బట్టి, లేకపోతే 2-3 వరకు అయితే ఓకే. 2-3 టమాటాలు కోసేసి చిన్నగా ముక్కల్లో 3-4 కోసేసి అందులోనే వేసేసి ఇలా కొద్దిగా ఫ్రై చేస్తున్నాను అన్నట్టు. అలా ఒక 5-10 minutes వరకు బాయిల్ చేసేసి పైన మూత పెట్టేసి ఆ టమాటాలు ఉడికే వరకు చూసి 5-10 minutes తర్వాత చూడండి ఇప్పుడు టమాటాలు ఉడికిపోయాయి. అలా ఉడికిపోయాక అప్పుడు మనము ఆ ముందుగా బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, అదే వాటర్ దీంట్లో వేసేసాను. మొత్తం అవి పీసెస్ అన్నీ మునిగే వరకు వాటర్ పోసేసాక మనము మూత పెట్టేసేయాలన్నట్టు. కుక్కర్ మూత పెట్టేసి కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసేసి కుక్కర్ మూత పెట్టేశాను. ఇది ఒక 5 విజిల్స్ వరకు వచ్చే వరకు దీన్ని 5 విజిల్స్ వచ్చాక లాస్ట్లో కొత్తిమీర వేసి కొద్దిగా టేస్ట్ అడ్జస్ట్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది.